అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్ నగర్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేసినాము. అదేవిధంగా 60 వార్డులు కూడా చేసుకున్నాము. దాని అలాగనే అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 600 కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అదేవిధంగా 220 కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది. నాసిరకమైన పైపులు వేసిండ్రు, అవి పగిలిపోతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ ప్రజలకు 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. అవి నాసిరకం ఉన్నందు కొరకు పైపులు పగిలిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులు వేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము 820 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి చేసిండ్రు? ఓన్లీ కూడలీలు అభివృద్ధి చేసిండ్రు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా వెనుక, ఈ దానికి 1,20,00,000 పెట్టి అభివృద్ధి చేసినామంటాడు. దీనికి 1,20,00,000 అయినాయంట. అంటే అవినీతి ఎంత జరిగింది అనేది కూడా మనం కళ్ళతో చూస్తే తెలుస్తుంది. అంటే మహబూబ్ నగర్లో 8-9 కూడళ్లకు 10 కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దానిలో 5 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేస్తాం. కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల ప్రతి వాడ చూడండి, ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతోటి మెరుస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా 820 కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము. అదే పనుల్లో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ పట్టణ తరఫున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము తెలియజేస్తాం.